వేదిక నిర్వహించిన కుటుంబరావు గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి, రవి గారికి, విచ్చేసిన మార్గదర్శులకి, బంగారు కుటుంబాలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ P4 ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ టైము సార్ మా విలేజ్ వచ్చినప్పుడు, నేను డోకిపర్రు, గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రు మా ఊరు, మా ఆర్గనైజేషన్ మెగా ఇంజనీరింగ్. డోకిపర్రు ఫస్ట్ టైం మా విలేజ్ బ్రహ్మోత్సవాలకి సార్ వచ్చినప్పుడు ఈ స్కీమ్ గురించి నాతో డిస్కస్ చేశారు. మేము ఆల్మోస్ట్ ఒక 20 దేశాల్లో పనిచేస్తున్నాం. చాలా దగ్గర నుంచి చాలా మందిని చూస్తూ ఉంటాం. రకరకాల ఆఫ్రికాలో చేస్తాం, అమెరికాలో చేస్తాం, యూరోప్లో చేస్తాం. పేదరికం అనేది ప్రతి దేశంలో ఉంది. పేదరికం లేని దేశం అంటూ లేదు. అమెరికాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది. అది డిఫరెంట్ ఆఫ్ పర్సంటేజెస్. ఈ స్కీమ్ గురించి సార్ మాట్లాడినప్పుడు ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు సార్ని చాలా అభినందించాను. ఆలోచన వస్తాం ముఖ్యం, ఆలోచనని ఆచరింపజేస్తాం నెక్స్ట్ స్టెప్. దాన్ని ఒక టీం లాగా అందరినీ మోటివేట్ చేస్తాం థర్డ్ స్టెప్. ఆయన ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి మీరందరూ రావాలి, మీరందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మా మండలం, గుడ్లవల్లేరు మండలాన్ని మేము దత్తత తీసుకున్నాం. ఇంతకుముందు మా ఊరిని దత్తత తీసుకుని డెవలప్ చేసాం. మా ఊర్లో ప్రతి విలేజ్కి పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉంది. ఇక్కడెక్కడా లేదు. నాకు తెలిసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ప్రతి విలేజ్లో, మా విలేజ్లో ప్రతి హౌస్ హోల్డ్కి పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ పైపుడ్ నెట్వర్క్ డ్రింకింగ్ వాటర్ ఉంది. ప్రతి ఇంటికి టాయిలెట్లు ఉన్నాయి. సేమ్ వే ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 60%, 70% ఆఫ్ ది పీపుల్ వాళ్ళందరూ మా ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ P4 స్కీమ్లో మేము చేద్దాం అనుకుంటుంది. మేము ఆల్మోస్ట్ ఇది డిస్కస్ చేసిన కాడి నుంచి మా విలేజ్లో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి మా టీం మెంబర్స్ అందరూ వెళ్ళారు. వాళ్ళతో డిస్కస్ చేశారు. ఏ రకంగా వాళ్ళు అభివృద్ధిలోకి ఏ రకంగా వెళ్ళాలనుకుంటుంది కూడా డిస్కస్ చేశారు. అందులో చాలామంది ఫ్రీగా ఏమీ అడగట్లేదు. ఇందాక కుటుంబరావు గారు చెప్పారు, వేరే ఆయన కూడా కోట్ చేశారు. మేము చేపలు తింటాం, చేపలు ఇవ్వండి అని అడగట్లేదు. చేపలు పడతాం, నేర్పిండి అని అడుగుతా ఉన్నారు. మా ఆర్గనైజేషన్లో మేము ఎవ్రీ ఇయర్ ఒక 20,000 ఎంప్లాయీస్ని మినిమం రిక్రూట్ చేసుకుంటూ ఉంటాం వేరియస్ స్కిల్ డెవలప్మెంట్లో. అది ఇప్పుడు మా విలేజ్లో సార్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో మా గుడ్లవల్లేరులో మండలంలో మా విలేజ్లో స్కిల్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. అట్లాగే రామకుప్పంలో కూడా అక్కడ స్కిల్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి, ఈ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి నచ్చిన విధంగా, ఏ రకంగా వాళ్ళకి స్కిల్లో ఏ రకమైన వృత్తి చేద్దాం అనుకుంటున్నారు, ఏ రకంగా కష్టపడదాం అనుకుంటున్నారు, వారికి ఏ రకమైన ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నారు, వీటన్నిటికీ కూడా మా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. P4లో వాళ్ళకి హాస్పిటల్ కానీ, లేకపోతే కనుక ఆరోగ్యపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, కుటుంబపరంగా కానీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి వాళ్ళని ఒక నెక్స్ట్ మార్గదర్శకులుగా 3 ఇయర్స్లో ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. తర్వాత మా సర్వేలో లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలా మందికి గవర్నమెంట్ స్కీములు కూడా తెలియవు. లాస్ట్ బిలో 20% పావర్టీ ఉన్నట్లు ఆ గవర్నమెంట్ స్కీములు కూడా అందరితోటి కూడా గవర్నమెంట్ అధికారులతోటి కోఆర్డినేట్ చేసుకుని వారికి రావాల్సిన స్కీములన్నీ వాళ్ళకి ఇచ్చి, ఆ విలేజ్లో వాళ్ళకి కావాల్సిన ఈ బంగారు కుటుంబమే కాకుండా ఆ విలేజ్లో కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్, స్కూల్కి కానీ, టాయిలెట్స్కి కానీ, ఏమన్నా స్కూల్స్లో టాయిలెట్స్ లేకపోతే టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని రకాలుగా ఆ మండలాన్నే ఒక బంగారు మండలంగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాం. ఈ 2 మండలాల్ని ఈ కమింగ్ 2 ఇయర్స్ లోపల నేను నెక్స్ట్ ఎవరీ సార్ కూడా చెప్పాను, every 3 monthsకి ఒకసారి మేము ప్రజెంట్ చేస్తాం సార్, మేము ఏం చేసాం, ఏమేమి ఇంప్రూవ్మెంట్లు వచ్చినాయి అన్నీ చేద్దాం అనుకుంటున్నాం. ఇంతమంది 2 లక్షల మంది సార్ కుటుంబరావు గారు, 2 లక్షల మంది మార్గదర్శకులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యకరం.
మనలో దాతృత్వం అనేది ఇంకా చాలా మిగిలింది. అందరికీ ధన్యవాదాలు. ఇంతమంది సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నందుకు. ఇంకా కూడా సార్ ఇటువంటి కొత్త P4 లాంటి కొత్త ఐడియాలు తీసుకొస్తే మేమందరం కూడా మేము ఎన్ని ఉంటాం సార్. మేమందరం మీ ఈ విలేజ్ నుంచి వెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. మేమందరం కూడా వీఆర్ ఆల్ హియర్ టు సపోర్ట్ యూ సార్. థ్యాంక్ యూ సార్.